ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి నా మీద ఫీలింగ్స్ పెట్టుకోకండి, పథకాలు అమలు చేసేటువంటి అవకాశం లేదు. ఇన్కేస్ ఏదన్నా అవకాశం ఉంది అంటే కనుక, ఏదన్నా వెసులుబాటు ఉంటే కనుక నేను ఫస్ట్ మినిట్ లోనే మీకు చేయడానికి చేస్తానని చెప్పారు. అంటే సూపర్ 6 సంబంధించి అయితే దీనికి సంబంధించి చాలా మంది ఏం అభిప్రాయపడుతున్నారు అంటే, మొన్నటి దాకా కూటమి సర్కార్ అధికారులకు వచ్చిన తర్వాత అసభ్య పదజాలం అని చెప్పి, ఫేక్ న్యూస్ లాంటి స్ప్రెడ్ చేస్తున్నారని చెప్పి, అమరావతి గురించి స్ప్రెడ్ చేస్తున్నారని చెప్పి అలాంటి మీద కేసులు పెట్టారు. సో చంద్రబాబు నాయుడు ఏకంగా కోట్లాది మంది ప్రజలకు ఫేక్ హామీలు ఇచ్చి ఈరోజు చేయలేకపోతున్నారు కదా, 8 కేసులు పెట్టచ్చు, లీగల్ ఎట్లా ఉంటుంది అనేది చాలా మంది అభిప్రాయం. దీని గురించి ఏం చెప్తారు? 3 విషయాలండి. సూపర్ 6 అనేది చాలామంది ప్రజాబాహుళ్యంలోకి వెళ్ళిపోయింది. వాటి మీద వీడియోలు కూడా చాలా వచ్చినాయి బయటికి. సూపర్ 6 కనుక ఏం చేయకపోతే అట్టర్ ఫెయిల్యూర్. దానికి సంబంధించి నీతి ఆయోగ్ వేదిక చేసుకొని తల్లికి వందనం కానీ, లేకపోతే ఇంకోటి ఏంది అన్నదాత సుఖీభావ పథకాలకు సంబంధించి ఒక రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై క్లారిటీ ఇచ్చాడు అంతే. అంతేగాని నేను పూర్తిగా ఈ చేయను అనే మాట ఆయన అనలేదు. కాబట్టి మనం వేచి చూడాలి వీటికి సంబంధించి. ఆయన ఏమంటున్నాడంటే, బీహార్ కంటే ఎక్కువ దిగజారిపోయింది ఆర్థిక పరిస్థితి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి. చాలా భూములు తనఖాలు పెట్టి డబ్బు తెచ్చారు. కొన్ని కార్పొరేషన్స్ క్రియేట్ చేసి మద్యపానానికి సంబంధించి కూడా ఫ్యూచర్లో రాబోయే ఇన్కమ్ కూడా తీసుకొచ్చి దాన్ని అసెస్ చేసి దాని మీద ఇంతని ఇవ్వని అప్పు తెచ్చారు. ఈ పరిస్థితుల్లో చాలా కష్టం, చేయలేను అని చెప్తున్నాడు, చెయ్యనని చెప్పడం లేదు. కాబట్టి ఖచ్చితంగా మనం చూడాలి ఏంటంటే, ఆయన చెప్పినట్టు ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడతాడా లేదా. ఆర్థిక పరిస్థితి గాడిలో పెడితేనే ఏమైనా పథకాల మీద డబ్బు ఖర్చు పెట్టేదానికి అవకాశం. ఒక విధంగా చెప్పాలంటే, అమరావతికి 15,000 కోట్లు కేంద్రం నుంచి ఇచ్చింది. నెక్స్ట్ 11,114 కోట్లు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఇచ్చింది. 12,750 కోట్లు పోలవరం జాతీయ ప్రాజెక్టుకి ఇచ్చారు. ఈ డబ్బుని సంక్షేమ పథకాలకి మళ్ళించాల. అంటే ఈ 3 జరగాలని, పోలవరం ఒకటి ఒక కన్ను, అమరావతి ఒకటి రెండో కన్ను, మూడో కన్ను ఏంటి, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. ఈ 3 కనుక సక్రమంగా కనుక జరిగితే డెవలప్మెంట్కి సంబంధించినంత వరకు డోకా లేదు. అనుకున్న దాని ప్రకారమే డెవలప్మెంట్ జరగద్ది. కాబట్టి ఈ డబ్బుని, వీళ్ళకి ఇచ్చినటువంటి ఈ డబ్బుని అనేది డైవర్ట్ చేయటం లేదు. సంక్షేమ పథకాలకు డబ్బు కావాలి, ఎలా వస్తుంది? ఎయిదర్ ఫర్దర్ ట్యాక్సెస్ చేసి దాని మీద తీసుకురావటమా, లేదా ప్రత్యామ్నాయంగా ఏదన్నా ఆలోచించాలి. ఆయన ఏం చెప్తున్నాడు, ఆర్థిక పరిస్థితి కొంచెం సెట్ అయిన వెంటనే తల్లికి వందనం, అన్నదాత సుఖీభావ లాంటి పథకాలు నేను చేస్తానని చెప్తున్నాడు. చేయనంటాం లేదు. చేయనన్న చేస్తానికి ప్రయత్నం చేసే ఒక వ్యక్తి మీద ఏమైనా కేసు పెడతారు? కేసు ఎన్నేళ్ళైనా పడ్డాయి. చేస్తానని అంటున్నాడు, ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్తున్నాడు. అప్పుడు ఆయన ప్రభుత్వంలో లేడు. ఇప్పుడు ప్రభుత్వంలో వచ్చిన తర్వాత వాస్తవ పరిస్థితి తెలుసుకొని, ఆర్థిక పరిస్థితి గత 5 ఏళ్లలో ఘోరంగా దెబ్బతినింది కాబట్టి నేను ప్రయత్నం చేసి ఈ డబ్బులు తీసుకొచ్చి వచ్చిన వాటిలో నేను డిస్టర్బ్ చేయకుండా ఈ పథకాలకు కూడా నేను చేస్తాను అని చెప్తున్నాడు. అయితే నా గురించి మీరు తప్పుగా ఆలోచించొద్దు. ఆర్థిక పరిస్థితి సరిగా లేకుంటే అభివృద్ధి పనులనేవి కూడా చేయలేము. అభివృద్ధి కోసం తెచ్చిన డబ్బును కనుక తీసుకొచ్చి సంక్షేమ పథకానికి ఖర్చు పెడితే అభివృద్ధి కుంటుపడిపోద్ది. కాబట్టి నేను తీర్చగలిగే శక్తి ఉన్నప్పుడే అప్పులు చేస్తాను అనే మాకట ఒక అన్నాడు. కానీ ప్రజల దగ్గర నుంచి ఒత్తిడి వస్తే, కూటమి ప్రభుత్వంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఏదైతే సపోజ్ ఆర్టీసీ కానీ, అదేవిధంగా మెట్రోకి కానీ కొన్ని ఉన్నాయి, ఇవన్నీ అటు డెవలప్మెంట్కి పనికొస్తాయి. నెక్స్ట్ ఫర్దర్ ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ అవుతుంది.
సో ఇటువంటి వాటికి సంబంధించి ఇప్పుడు తల్లికి వందనం పెడుతున్నారు అనుకోండి, దానికి ఒక కనెక్టెడ్ పెడతారు, అది ఆ ప్రోడక్ట్ వల్ల కొంత బెనిఫిట్ కూడా వచ్చేటట్టు. ఇప్పుడు తెలంగాణలో ఏం చేశారు, నిన్న మొన్న ఒక 2 పథకాలు వస్తే మొత్తం తెలంగాణకి పెట్టకుండా ఒక ఏరియాకి పెట్టారు. ఆ ఏరియాలో అందరు లబ్ధిదారులకి కంప్లీట్ అయితే అప్పుడు ఇంకొక ఏరియాలో పెడతానంటున్నాడు. కాబట్టి తల్లికి వందనం కూడా అట్లా పెడతాడేమో, ఏదో ఒక ప్రయత్నం అయితే జరుగుతుంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో జనరల్గా సంక్షేమ పథకాల్లో నేను అడుగు వెనక్కి వేసే ప్రసక్తి లేదు, ముందుకే వేస్తాను, కానీ అప్పులు చేసి చేయను, సంపాదించి చేస్తానని అన్నప్పుడు ఈయన మీద కేసులు పెట్టేదానికి అవకాశం లేదు ఒకటి. రెండోది, ఈయన వ్యక్తిగతంగా ఈయనకి ఎటువంటి లబ్ధి పొందలేదు, కాకపోతే అధికారంలోకి వచ్చాడు ఆయన చెప్పిన మాటల వల్ల. అందువల్ల చీటింగ్ కేసు 420 వచ్చేదానికి అవకాశం లేదు. ఇంకా వేరే కేసులు ఏమొస్తాయి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ దాని ప్రకారము నాట్ జస్టిసబుల్. కోర్టుకు వెళ్ళి డైరెక్టివ్ ప్రిన్సిపల్ స్టేట్ పాలసీ ప్రకారం మీరు పనిచేయాలి అని ఫండమెంటల్ రైట్స్లో ఏ విధంగా హక్కు ఉందో అట్లా లేదు. అక్కడ మీరు చేయగలిగింది ఏంటంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీకి వ్యతిరేకంగా పని చేయకూడదు. అలా పనిచేస్తే వ్యతిరేకంగా ఆయన మీద కేసులు పెట్టచ్చు. ఇప్పుడు తల్లికి వందనం పెడతాడా లేదా అని కాకుండా ప్రతి తల్లి దగ్గర నేను ట్యాక్స్ వేసి వసూలు చేస్తానని అన్నాడు అనుకోండి, అప్పుడు కేసు పెట్టచ్చు. తల్లికి వందనం నేను పెడతానన్నాడు, అన్నదాత సుఖీభవ ఇస్తానన్నాడు. అలా కాకుండా అన్నదాత సుఖీభవ పెట్టకుండా అన్నదాతల దగ్గర నుంచి ట్యాక్స్లు వేసి కొట్టేయాలని చూస్తున్నాడు అనుకో, అటువంటిప్పుడు కేసులు పెట్టచ్చు. ఇది ఇర్రేషనల్, చీట్ చేశాడు, చెప్పిన దానికి వెనక్కి పోయాడని. కానీ ఇప్పుడు చెప్పిన దానికి ఎందుకు వెంటనే చేయలేకపోతున్నాను అని చెప్తున్నాడు. భవిష్యత్తులో ఆర్థిక పరిస్థితి మెరుగుపడితే ఖచ్చితంగా నేను చేస్తాను. ఇప్పుడున్న పరిస్థితిలో 9,50,000 కోట్ల రూపాయలు మనం అప్పున్నాము, ఇదిగో పలానా తాకట్టు పెట్టాము, ఇలా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి చెప్తున్నాడు. కాబట్టి ప్రస్తుతానికి ఈయన మీద 420 కానీ ఇతర కేసులు కానీ ఏమి పెట్టేదానికి లేదు ఎలక్షన్ లా ప్రకారం కూడా. కానీ భవిష్యత్తులో ఈయన చెప్పిన దానికి చేయకుండా ఉండటమే కాకుండా చెప్పిన దానికి వ్యతిరేకంగా కానీ పనిచేస్తే అప్పుడు ఏమైనా ప్రజలు ఆలోచించి, ప్రజా కోర్టు ఎటు ఉంది ఎలక్షన్స్. ఇప్పుడు చూడండి, ఒకరినొకరు తిట్టుకోవడం లేదు, తిట్లని తగ్గిపోయినాయి. గుడివాడి దగ్గర నుంచి రోజా గారి కాన్స్టిట్యుయెన్సీ దాకా చూడండి, వాళ్ళు ఎవరు ఆ స్థాయిలో తిట్టడం లేదు ఒకరినొకరు. కారణం ప్రజా కోర్టులో చెప్పేశారు, తిట్లు చేసిన నాయకులకి ప్రజాస్వామ్యంలో ఉనికిడి ఉండదు అని. ఇది కూడా అలాగే జరుగుద్ది. కాబట్టి ఖచ్చితంగా ఈయన వేసే ప్రతి అడుగు ఆర్థిక పరిస్థితి అనుకూలంగా చేసుకుంటూ అభివృద్ధి పథకాలు, సంక్షేమ పథకాలకు కూడా డబ్బు ఖర్చు పెడుతూ అభివృద్ధి పథకం 2 కళ్ళు ప్రకారం కనుక ముందుకెళ్తే ఖచ్చితంగా ఈయనకి మంచి పేరు ప్రఖ్యాతిలో వస్తుంది. ఈయన మీద కేసులు అయితే పెట్టేదానికి అవకాశం లేదు. ప్రజా కోర్టులో ఖచ్చితంగా అన్ని విషయాలు ప్రజలు గమనిస్తూనే ఉంటారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఒక ఎమోషన్ అండి, ఆయన అన్నట్టు ఒక సెంటిమెంట్. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి పోరాడం, మేము కూడా పోరాడాం ఆ రోజుల్లో. మాకు విశాఖ అంటే ఏందో తెలియదు, ఉక్కు అంటే ఏందో తెలియదు. మేము 10వ క్లాసు 7వ క్లాసు చదువుతున్నాం. అదేవిధంగా రైల్వే జోను, ఇటువంటివన్నీ కూడా సెంటిమెంట్కి సంబంధించినవి. అంటే పోలవరం, అమరావతి, ఈ మూడిట్లో వీళ్ళకి వచ్చిన డబ్బు కనుక సంక్షేమ పథకాలు కనుక ఖర్చు పెడితే ఇక ఆ రాష్ట్రం బాగుపడదు. నేను నాకు చెప్పాను మీకు, ఏదైనా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు కనుక డబ్బు కనుక ఎక్కువ ఖర్చు పెడితే అది వెనక్కి వెళ్ళే ప్రభుత్వం, అంటే వెనకడుగు వేసే ప్రభుత్వం, అభివృద్ధిలో ముందుకెళ్ళలేదు. ఈయన తీసుకున్న ఈ నిర్ణయం, ఈ మూడిటికి ఇచ్చినటువంటి డబ్బుని, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి, అమరావతికి, పోలవరానికి నేను సంక్షేమ పథకాలు వాడనని చెప్పాడే, అది నేను హర్షిస్తున్నాను. అయితే ప్రజలు ఇది కూడా గమనిస్తున్నారు, ప్రజా కోర్టులో ఖచ్చితంగా చెప్పిన పని చేయలేకపోతున్నాడు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద
నెపం పెట్టి ఆయన అప్పులు చేశాడు కాబట్టి నేను చేయటం లేదు అని అంటే గమనించరు. నువ్వు చెప్పింది ఆదాయ వనరులను పెంచుతాను, సంపద సృష్టిస్తాను. నాకు తెలిసిన చంద్రబాబు నాయుడు గారి స్లోగన్ ఏంటంటే బాబు వస్తే జాబ్ ఇస్తాడు. సో అటువంటి పథకాలు నువ్వు రచించుకొని చేస్తే తప్ప ఖచ్చితంగా ప్రజాకోర్టులో మళ్ళీ అనేక మార్పులు జరగచ్చు. అప్పుడు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావచ్చు, ఇప్పుడు అదే కదా చర్చ. ఆయన ఉప ముఖ్యమంత్రి అయ్యేదానికి మాకేం అభ్యంతరం లేదు, కానీ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలి. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలంటే చంద్రబాబు నాయుడు ఎక్కడికి పోవాలి? సెంట్రల్ గవర్నమెంట్కి పోవాలి. సెంట్రల్ గవర్నమెంట్కి పోయి వన్ ఆఫ్ ద మినిస్టర్గా ఉండి ఆయన ఏం చేయగలుగుతుంది? ఏమీ చేయలేడు. ఆయనకున్న స్టేజ్కి ఆయన ఖచ్చితంగా ఏ విధంగా ఆలోచించినా కూడా వైస్ ప్రెసిడెంట్ లాగా వెంకయ్యనాయుడు లాగా వెళ్ళే పరిస్థితి లేదు. యాక్టివ్ రోల్లో ఉన్నాడు. సొంతంగా అతను గెలిచాడు మొన్న, కూటమి అయినా కూడా. కాబట్టి ఆయనే ముఖ్యమంత్రిగా కొనసాగుతాడు. వాళ్ళ అబ్బాయిని ఉప ముఖ్యమంత్రి ఖచ్చితంగా చేస్తారు. రాబోయే రోజుల్లో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కానీ చంద్రబాబు నాయుడు గారి రాజకీయ చతురతతోటి ప్రణాళికలు రచించుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ముందుకు తీసుకెళ్తాడనే నమ్మకం మనకు జనాల దగ్గర నుంచి వచ్చే విషయాలను బట్టి, ఆయన చెప్పే పాలసీని బట్టి తెలుస్తుంది. అలా చేయకపోతే ఖచ్చితంగా ప్రజాకోర్టులో తీర్పు గతంలో చూసినట్టే అనేక మార్పులతో వస్తుంది.